హలో అండి. ఈ వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే రోజు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. మేమైతే ఇవాళ బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము, ఏమేమి తెచ్చాము, ఏం చేసాము అనేది అయితే వీడియోని చివరి దాకా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో నేను మా వారు మా క్యూటీ అయితే బయలుదేరిపోయామన్నమాట. ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అనేది అయితే చెప్పాను కదా. వీడియోనైతే కంప్లీట్గా అయితే చూడండి. ఇవాళ మేమైతే కార్ తీసుకొని వెళ్తున్నాము. కార్ తీసుకొని వెళ్తేనే పని అవుతుంది అని చెప్పి ఇంకా కార్ అయితే బయటికి తీస్తున్నాం అనమాట. లేదు అని అంటే మేము రెగ్యులర్గా బండి మీదనే వెళ్తాము. మేము వెళ్తున్న ప్లేస్ అయితే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందన్నమాట. సో మేము త్వరగానే రీచ్ అయిపోతాము. ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట దగ్గరికి. ఎక్కడికి ఏంటి అనేది అయితే మీరే చూడండి. సో మా కొత్తింటి కోసం కొన్ని మొక్కలైతే తీసుకుందాము అని చెప్పి మేము నర్సరీకి అయితే వచ్చామన్నమాట. ఈ నర్సరీ అయితే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. అందుకే మేము 5:30 ఆ టైంలో అయితే వచ్చాము. వచ్చి రాగానే మాకు ఈ పూలు బాగా అట్రాక్టివ్గా కనిపించాయి. అందుకే నేను మా వారికి చూపిస్తున్నాను, మా క్యూటీ కూడా వాళ్ళ నాన్నకు చూపిస్తుంది అనమాట. ఈ పూలు చాలా బాగున్నాయని చెప్పి. అవైతే హైబ్రిడ్ కనకాంబరం అనమాట. కొంచెం కలర్ డిఫరెంట్గా ఉన్నాయి, బాగున్నాయి. ఎవరికైనా నర్సరీకి వెళ్ళంగానే ఫస్ట్ కళ్ళు ఏవి చూపిస్తాయి అని అంటే రోజా పూలే కదా. సో మా కళ్ళు కూడా రోజా పూల మీద అయితే పడ్డాయి అనమాట. ఇక్కడ ఏమేం కలర్స్ ఉన్నాయి, ఏవేవి ఉన్నాయి అని చెప్పి అయితే చూడ్డానికి వచ్చేసాము. ఇక్కడ చూపిస్తున్న రోజా పూల చెట్టు వచ్చేసి ఇవి చిట్టి రోజాలంట. ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తాయి అని అయితే చెప్పారు. ఇంకా మాకు పూజకి యూజ్ అవుతుంది అని చెప్పి అయితే మేము ఒక మొక్క అయితే తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా ఏమేం కలర్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే చూస్తున్నాను అనమాట. నేను అక్కడ కొన్ని కలర్సే ఉన్నాయి, ఇంకా ఎక్కువ కలర్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ హైబ్రిడ్ రోజాసే అనమాట. మనము హైబ్రిడ్ అని తీసుకుంటాం కానీ అవి చాలా రేర్. మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత అస్సలు బ్రతకవండి అవి. ఎందుకు అలా అవుతుందో నాకు కూడా అర్థం కాదు. సో ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి వైట్ రోజ్కి లైట్ పింక్ కలర్ లైన్ అయితే వచ్చింది. చాలా బాగుంది అది కూడా. సో నాకు ఇంకా ఇక్కడ ఒక కలర్ నచ్చైతే ఒక మొక్క అయితే తీస్తున్నాను. మనము మొక్కలు కొనేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. అది ఫ్రెష్గా ఉందా, మొక్క హెల్తీగా ఉందా లేదా అనేది అయితే చెక్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇవన్నీ అంటు పెట్టిన మొక్కలే. ఇంకా నాకైతే మా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏ మొక్క బాగుంది ఏంటి అని చెప్పైతే. తనకైతే బాగా తెలుసు అనమాట. ఇంకా ఇక్కడ అంత లోపల మా క్యూటీకి ఈ పార్ట్స్ అయితే బాగా నచ్చాయని అయితే చూపిస్తుంది. ఇవి చూడ్డానికి ఇలా స్టోన్ లాగా కనిపిస్తుంది కదా, కానీ అవి ఫైబర్ పాట్స్ అనమాట. ఇంకా పక్కలే కొన్ని సక్యులెంట్స్ అలాగే ఇలా షో చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఇవైతే చామంతి చెట్లు అండి. మొత్తం అక్కడే వాడిపోయాయి. ఇంకా మనం అవి ఇంటికి తెచ్చుకుంటే ఎలా ఉంటాయి. ఇంకా ఇక్కడైతే మరువం చెట్టు అయితే చూస్తున్నాను. మరువం స్మెల్ అయితే చాలా బాగుంటుంది కదా. ఇంకా అందుకే మా ఆయనకి అలాగే మా క్యూటీ కొంచెం కొంచెం చూపిస్తున్నాను ఇచ్చి. స్మెల్ అయితే చాలా బాగుందంట. ఇది వచ్చేసి రాధా మనోహరం చెట్టు అనమాట. ఇవైతే చాలా పెద్దగా పెరుగుతాయి చెట్లు, కానీ పూలు చాలా అందంగా ఉంటాయి. ఇంకా ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి ఇవి సెంటు మల్లె అనమాట. ఇది నేను లాస్ట్ టైం తెచ్చుకున్నానండి ఇంటికి, కానీ అది తీగ రాదు అని చెప్పారు. కానీ తీగ చెట్టే, అదైతే తీగ జాతికి సంబంధించిందే. ఇంకా ఇక్కడ కొన్ని హ్యాంగింగ్ పాట్స్ చూద్దాము అని అయితే చూసాము. నాకైతే హ్యాంగింగ్ పాట్స్లో వేసుకునే చెట్లు అయితే అస్సలు తెలియవు, ఏవి వేసుకోవాలి ఏంటి అనేది అయితే. ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఏవి బాగుంటాయి మొక్కలు అని చెప్పి అయితే. నేను ఖచ్చితంగా తీసుకుంటాను అవి కొన్ని హ్యాంగింగ్ పాట్స్ అయితే. నాకు ఈ మొక్కల పిచ్చి అయితే మాత్రం కరోనా టైం నుంచే స్టార్ట్ అయింది. నాకు గార్డెనింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ అప్పుడు కరోనాలోనే స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఎక్కడికి వెళ్ళినా మా క్యూటీ అయితే ఫస్ట్ ఉంటుంది అనమాట. ఇవన్నీ ఇలా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేయడంలో. ఇంకా పూలైతే తీసేసుకున్నాము. ఏం తీసుకున్నాం మొక్కలు అనేది అయితే నేను చివర్లో చూపిస్తాను. ఇంకా వాటికి కావాల్సిన పార్ట్స్ తీసుకుందాము అని చెప్పి అయితే చెక్ చేస్తున్నాము. మా ఆయన అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట ఏ పార్ట్స్ బాగుంటాయి అని చెప్పి. ఇంకా అక్కడ 2 రకాల పాట్స్ అయితే ఉన్నాయి.
ఫస్ట్ మా ఆయన తీసుకున్న పాట్ అయితే క్వాలిటీ తక్కువగా ఉందన్నమాట, ఇంకా అది తీసుకోలేదు. సో ఇలా పెద్ద పాట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా మేము మట్టి అయితే తీసేసుకున్నాం అనమాట. ఎందుకు అనంటే ఇంకా మళ్ళీ మట్టి దొరకదు కదా, ఎలాగూ కొనుక్కోవాలి అని చెప్పి అయితే ఇంకా అక్కడే మేము ఒక్క పాట్కి ఇంత అని చెప్పి అయితే మాట్లాడుకున్నాం అనమాట. వాళ్ళైతే ఇలా కొంచెం మట్టిలో కొద్దిగా కోకోపీట్ అలాగే కంపోస్ట్ అయితే వేసి ఇచ్చారు. ఎక్కువ వేయలేదు. మేము అడిగామన్నమాట, ఏంటి ఎక్కువ వేయట్లేదు అని చెప్పి, కానీ ఈ రేట్కి ఇంతే అని చెప్పి అయితే అన్నారనమాట. సో మేము ఇంకా మొత్తం అన్ని పాట్స్ అన్నీ ఇంకా అక్కడే ఫిల్లింగ్ చేయించుకొని ఇంకా కార్లో అయితే పెట్టేసుకుంటున్నాము మొక్కలు. అప్పుడే తెలిసింది, నేను మర్చిపోయిన మొక్కలు వచ్చేసి మందారం చెట్లు అనమాట. మందారం పువ్వు అయితే తీసుకుందాము అనుకున్నాము, కానీ అక్కడ అన్నీ హైబ్రిడ్ మందారాలే ఉన్నాయి. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. ఎక్కువ లేవు కలర్స్, కొన్నే ఉన్నాయి. కానీ ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా చూద్దాంలే అని చెప్పి అయితే స్కిప్ చేశాను అనమాట. ఇంకా మందారం మొక్కలు అయితే ఏం తీసుకోలేదు. ఇంకా తీసుకున్న మొక్కలన్నీ ఇంకా కార్లో పెట్టేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత చీకటి అయితే పడుతుంది. ఇంకా ఏమేమి మొక్కలు ఉన్నాయా అని అయితే చూసామన్నమాట. కొన్ని హ్యాంగింగ్ పాట్స్ అనుకున్నాం కదా, మీరు చెప్పండి హ్యాంగింగ్ పాట్స్లో ఏ ఏ మొక్కలు అయితే పెంచుకోవచ్చు ఈజీగా అనేది అయితే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. ఇంకా నేను వచ్చి రాగానే నర్సరీలో ఒక మొక్క గురించి అయితే అడిగాను అనమాట. అదే మల్బెరీ చెట్టు కావాలి అని అయితే అన్నాను. నేనైతే చాలామంది యూట్యూబ్ వీడియోస్లో అయితే చూశాను గార్డెనింగ్ చేసే వాళ్ళలో మల్బెరీ చెట్టు, మల్బెరీ పండ్లు అయితే చాలా బాగుంటాయి అని అయితే చూశానమాట. సో నాకు అప్పటి నుంచి తీసుకోవాలి అని అయితే పడింది. ఇంకా అందుకే మల్బెరీ మొక్క గురించి అడిగితే ఒక్కటే మొక్క ఉందన్నాడు, కానీ అది అసలు హెల్దీగానే లేదు, అందుకే తీసుకోలేదు. ఇంకెక్కడైనా చూడాలి. ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత ఇంకా కొనుక్కొని వచ్చుకుంటే సరిపోదు కదా, ఇంకా వాటిని అన్నింటినీ ప్లేస్ చేస్తున్నాను మొక్కలైతే. నాకైతే ఆల్రెడీ కొన్ని మొక్కలు అయితే ఉన్నాయన్నమాట, ఇంతకుముందు పెంచుకున్న మొక్కలు ఇవి. మేము మా పాతింటి దగ్గర నుంచి అయితే తీసుకొని వచ్చి పెట్టుకున్నాము. మొత్తం అన్నీ కనకాంబరం చెట్లే అనమాట. సో ఇంకా నేను మొక్కలకైతే ఇలా వాటరింగ్ అయితే చేసేసాను. ఇంకా నేను వాటరింగ్ చేశానని చెప్పి ఇంకా మా క్యూటీ ఊరికే ఉండదు కదా, ఇంకా తెలిసిందే అన్ని పనుల్లో దూరుతుందని చెప్పి ఇంకా తను కూడా అన్ని చెట్లకైతే మళ్ళీ వాటర్ పోసింది. అక్కడ చూడండి, అసలు చెట్టు మీద కన్నా కిందనే ఎక్కువ పడుతున్నాయి. అసలు కొన్ని పోస్తుందో వాటర్ అయితే. అది పని రాకున్నా సరే ట్రై చేయాలన్నమాట మా క్యూటీకి అయితే, అప్పుడే సాటిస్ఫై అవుతుంది. సో నేనైతే ఈ మొక్కలు తెచ్చుకున్నాను. చెప్పాను కదా స్టార్టింగ్లో నాకు ఆ కనకాంబరాలు బాగా నచ్చాయని చెప్పి ఒక చెట్టు అయితే తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఆ పింక్ రోజు అలాగే ఇవన్నీ మీకు చూపించే ఉన్నాను కదా. సో ఈ మొక్కలు అయితే తీసుకొని వచ్చానమాట. వీటికే చాలా డబ్బులు అయితే అయిపోయాయి. సో ఇవన్నీ, ఈ చెట్టు చూసారా, ఇదైతే ముందు తెచ్చుకున్న గులాబీ చెట్టు అనమాట. 4 years అవుతుంది ఈ చెట్టు తెచ్చుకొని. చాలా పూలు వచ్చాయి. అది గ్రాఫ్టింగ్ చేసిన చెట్టు, అంటే 2 different కలర్స్ అయితే పూస్తాయన్నమాట. చాలా బాగుంటాయి అవి కూడా. లోకల్ రోజాలు ఉంటాయి కదా, ఆ రోజా చెట్లు అనమాట. సో నా ఈ చిన్ని గార్డెన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకా ఆ రోజు ట్యూస్డే అని చెప్పాను కదా, సో ట్యూస్డే రోజైతే మా కాలనీలో మార్కెట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాము. కొన్ని కూరగాయలు అయితే తీసుకొని వచ్చుకున్నాం అనమాట. కూరగాయల రేట్లు అయితే మాత్రం అసలు చాలా అంటే చాలా పెరిగిపోయాయండి. ఏది తీసుకున్నా అసలు 80 rupees కేజీ, 100 rupees కేజీ అని అయితే చెప్తున్నారు. ఇక్కడైతే నాకు బుజ్జి బుజ్జి క్యాప్సికమ్స్ అయితే కనిపించాయి, చాలా ఫ్రెష్గా కనిపించాయి అన్నమాట. సో నేనైతే ఒక 1/2 kg అయితే తీసుకున్నాను. ఇంకా మా మార్కెట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి అయితే వచ్చామన్నమాట. వస్తూ కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చుకున్నాము, సమోసా అలాగే జిలేబీ. యాక్చువల్గా అయితే పానీపూరి తినేసి వద్దాము అనుకున్నాము. ఒక 2 places అయితే వెళ్ళాము, అప్పటికే క్లోజ్ చేసేసారు. ఇంకా అందుకే సమోసా జిలేబీ అయితే తీసుకొచ్చుకున్నాము. ఇంకా వచ్చి రాగానే నేనైతే ఇలా సర్దేసుకుంటాను అనమాట. లేదు అని అంటే బద్ధకం వచ్చేస్తుంది. అందుకు ఇంకా వచ్చి రాగానే సర్దేసుకుంటే ఓ పని అయిపోతుందని చెప్పి నేను ఇంకా సర్దేసుకుంటున్నాను. తెచ్చుకున్న స్నాక్స్ అయితే ఫస్ట్ తినేసి ఆ తర్వాత ఇంకా మొత్తం అన్ని కూరగాయలన్నీ సర్దేసుకున్నాను అనమాట నీట్గా. మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఏమీ లేవు, వాటికే 300 అయిపోయాయి అనమాట. అంత రేట్లు ఉన్నాయి. ఆకుకూరలు కూడా అలాగే పెరిగిపోయాయి రేట్లు అయితే. ఇంకా ఇక్కడ మా
కాలనీ మార్కెట్లో అయితే క్యాబేజీ మామూలుగా పీస్ లెక్కన ఇస్తారు కదా, ఇక్కడైతే కేజీ ప్రకారంగా అయితే ఇస్తున్నారనమాట. నేను మా ఆయనతో అదే చెప్తున్నాను. అది వచ్చేసి 3/4 కేజీ ఉంది, 50 రూపీస్ అనమాట ఇంత క్యాబేజ్. ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో ఫస్ట్ ప్రీవియస్గా తెచ్చుకున్న కూరగాయలు అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ బయటికి తీసేసి ఇంకా ఫ్రెష్గా ఉన్న కూరగాయలన్నీ ఫస్ట్ సర్దేసుకొని ఆ తర్వాత పాతవన్నీ మళ్ళీ పెట్టేసుకుంటాను అనమాట. అప్పుడే కదా ఇంకా ముందు తెచ్చినవన్నీ కొంచెం వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను మొత్తము. సో నా ఈవినింగ్ వ్లాగ్ వచ్చేసి ఇదనమాట. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకా ఏమేం వీడియోస్ చేయాలి అనేది అయితే కూడా కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియోస్ అయితే చేసి పోస్ట్ చేసి పెడతాను. సో ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.